వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నది ఏంటంటే సెట్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కీ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే కీ వస్తుంది. అది ఈ 1-2 డేస్లో రావచ్చు, లేదంటే అది మ్యాక్సిమం కనుక్కుంటే జనవరి 5 తర్వాత వస్తుంది అని చెప్పారంట మన సెట్ ఆఫీస్ వాళ్ళు. సో జనవరి 5 అంటే మరి ఈరోజు రేపు ఎల్లుండి 2-3 డేస్లో ఎప్పుడు వచ్చేది తెలియదు. బట్ కట్ ఆఫ్ ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కట్ ఆఫ్ ఎట్లా డిసైడ్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము అండ్ ఎంతమందిని క్వాలిఫై చేస్తారని డీటెయిల్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడుర్రి, ఓకే? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత డౌట్ ఉంటే కామెంట్ పెట్టుర్రి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన దాని ప్రకారం రిజర్వేషన్ అనేది చూసుకోర్రి. రిజర్వేషన్ ఎట్లుంటాయంటే మనకి మొత్తం 100 సీట్లు ఉన్నాయనుకో, 100%, టోటల్ 100%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిని క్వాలిఫై చేయాలి అంటే అందులో బీసీఏ రిజర్వేషన్ 7%, అంటే 7గురిని, బీసీబీలో 10 మందిని, బీసీసీలో 1 బీసీడీలో 7%, బీసీఈలో 4%, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్, అండ్ ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజర్వేషన్లో 1, 9, 5%, ఎస్టీకి 10% ఉంటుంది. ఓపెన్లో మనకి జనరల్ అన్రిజర్వ్డ్ 36% ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ వైజ్ అనేది అలొకేట్ చేస్తారు. ఒక 100 మందిని సెట్ క్వాలిఫై చేయాలి అంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎంతమంది ఉన్నారో సో వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళని క్వాలిఫై చేస్తారు. రిమైనింగ్ అన్రిజర్వ్డ్లో 36%, టోటల్ 100 మందిని క్వాలిఫై చేస్తారు. ఇది 100% అన్నట్టు, ఓకేనా? ఈ రిజర్వేషన్లు గుర్తుపెట్టుకోరు మీరు, ఎందుకంటే రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్ వేరు ఉంటుంది. ఓకే, డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోండి, ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ క్వాలిఫైడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మనకి నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటుంది, జేఆర్ఎఫ్ ఉంటుంది. బట్ ఇది సెట్ కాబట్టి సెట్లో ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసరే ఉంటుంది, జేఆర్ఎఫ్ ఉండదు. చాలామంది అడిగారు జేఆర్ఎఫ్ ఉంటుందా సెట్లో అని. ఉండదు, ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసరే. సెట్ క్వాలిఫై అయినావంటే నువ్వు తర్వాత నీకు డిఎల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే పీజీతో పాటు సెట్ ఉంటేనే డిఎల్కి అప్లై చేసుకోనికి ఉంటుంది. అండ్ తర్వాత ఏదైనా గెస్ట్ ఫ్యాకల్టీలో అయినా పోవచ్చు, లేదంటే ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో అయినా తీసుకుంటారు, మంచిగా హెల్ప్ అవుతుంది సెట్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది అంట, ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బీ క్వాలిఫైడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ షెల్ బీ ఈక్వల్ టు 6% ఆఫ్ ద క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ బోత్ ద పేపర్స్ ఆఫ్ టీజీ సెట్. అంటే ఏంటిదంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాసిర్రో అందులోంచి 6% ఆఫ్ ద పీపుల్ని మనకి సెట్ క్వాలిఫై చేస్తారంట. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నా ఇది ఎంఏ ఇంగ్లీషు, సో నేను ఇంగ్లీష్ రాసిన. ఇప్పుడు నా ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఒక 100 మంది ఎగ్జామ్ రాసిర్రు అనుకో, అందులో 6% అంటే 6గురిని మాత్రమే క్వాలిఫై చేస్తారు సెట్. అంటే 100 మందిలో 6గురినే క్వాలిఫై చేస్తారు. ఈ 6గురిని కూడా మళ్ళీ ఈ రిజర్వేషన్ల ప్రకారం క్వాలిఫై చేస్తారు. అంటే 6గురిని క్వాలిఫై చేయాలి, అందులో 6గురిట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అని మళ్ళీ పంచుతారు అన్నట్టు యాజ్ పర్ ఈ రిజర్వేషన్. ఇప్పుడు 100 మంది కాకుండా ఒక 1000 మంది నా సెట్ ఎగ్జామ్ రాసారు అనుకో, ఈ 1000 మంది సెట్ ఎగ్జామ్ రాస్తే ఇందులోంచి 6% అంటే ఎంత, ఒక 60 మందిని మాత్రమే క్వాలిఫై చేస్తారు. ఈ 60 మందిలో మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఈ 60 మందిని మళ్ళీ పంచిపెడతారు అన్నట్టు. ఎవరి రిజర్వేషన్ వైజ్ వాళ్ళకి ఈ పర్సంటేజ్ ప్రకారము పంచిపెట్టి రిజర్వేషన్ వైజ్ ఈ రిజర్వేషన్లో ఇంతమందిని క్వాలిఫై చేయాలి, ఈ రిజర్వేషన్లో ఇంతమందిని క్వాలిఫై చేయాలని తీస్తారు అన్నట్టు. సో మొత్తం మనకి ఎగ్జామ్ ఎంతమంది రాసిర్రో అందులోంచి 6% ఆఫ్ ద స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తారు. ఎగ్జామ్ 100 మంది రాస్తే 6గురిని క్వాలిఫై చేస్తారు. ఎగ్జామ్ 1000 మంది రాస్తే అందులోంచి 60 మందిని మాత్రమే క్వాలిఫై చేస్తారు సెట్ ఎగ్జామ్కి. ఇది గుర్తుపెట్టుకోర్రి. సో ఎగ్జామ్ ఎంతమంది రాసిర్రు అనేది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. నార్మల్గా అయితే 6% ఆఫ్ ద స్టూడెంట్స్, ప్రతి 100 మందిలో 6గురు క్వాలిఫై అవుతారు. సింపుల్, ప్రతి 100 మందిలో ఎగ్జామ్ రాసిన ప్రతి 100 మందిలో 6గురే క్వాలిఫై అవుతారు. 1000 మంది ఎగ్జామ్ రాస్తే 60 మందే క్వాలిఫై అవుతారు. సో 60 మందిలో మీరు ఉంటారా లేదా అనేది ఇక మీ స్కోర్ని బేస్ చేసుకుని ఉంటుంది, ఓకేనా? సో ఎగ్జాంపుల్ కూడా నీకు చూపిస్తా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎట్లుంది అని చెప్పేసి 2024లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 2024 సెట్కి సంబంధించిన ఇంగ్లీష్ కట్ ఆఫ్, ఓకేనా? సో ఈ పీడిఎఫ్లో చూసుకుంటే 2024 ఇంగ్లీష్ కట్ ఆఫ్ ఇక్కడ ఎంతమంది నార్మల్గా, ఇప్పుడు నా రిజర్వేషన్ ఏంటంటే బీసీడీ. సో బీసీడీలో ఎంతమంది నార్మల్గా అపియర్డ్ అయిన వాళ్ళు 328, ఇక్కడ 426 మంది అప్లికేషన్ చేసుకున్నారు బీసీడీలో. ఇంగ్లీష్కి సెట్లో 2024లో 426 మంది నార్మల్గా మనకి అప్లికేషన్ చేస్తే 328 మంది మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ రాసిరు అన్నట్టు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయలేదు. కొంతమంది ఎగ్జామ్ అప్లై చేసి కూడా రాయరు. మరి 1000, 1500, 2000 అప్లై చేసి 2000 ఫీజులు కట్టి 1500 ఫీజులు కట్టి ఎగ్జామ్ రాయరు. అనివార్య కారణాలు, ఇక డిఫరెంట్ వేరియస్ రీజన్స్ వల్ల ఎగ్జామ్ రాయరు కొంతమంది. సో 426 మంది రిజిస్ట్రేషన్ అయితే 328 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. అందులో స్టెప్ 1 క్లియర్డ్ 214. సో గుర్తుపెట్టుకోర్రి, స్టెప్ 1 క్లియర్డ్ 214 అంటే ఏంది? స్టెప్ 1 క్లియర్డ్ అంటే ఏంటంటే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది.
ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఒక 40% ఏమో ఉంటుంది, ఓకేనా. 40% ఉంటుంది. 40% మార్క్స్ అంటే మినిమం 120 మార్క్స్, ఓకేనా. ఎస్సీ ఎస్టీ బీసీకి 35% అనుకుంటా. 35% అంటే జస్ట్ ఒక 105 మార్క్స్ ఏమో ఉంటుంది అంతే. సో ఈ 40% 120 మార్క్స్ అనేది మినిమం రావాలి. అప్పుడు మినిమం వస్తేనే స్టెప్ 1 క్లియర్ అవుతుంది. స్టెప్ 1 అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఎంఏ ఇంగ్లీష్లో నువ్వు ఒక్కనే అప్లై చేసినావు అనుకో, ఎవ్వరు అప్లై చేయాలి అసలు తెలంగాణ మొత్తంలో, నువ్వు ఒక్కనే అప్లై చేసినావు. సో నీకు 50 మార్కులు 60 మార్కులు 70 మార్కులు వస్తే అయినా నిన్ను క్వాలిఫై చేయరు. నువ్వు ఒక్కనే అప్లై చేసినావు కదా. టాప్ 6% అంటే అప్లై చేసిన 100లో 6 క్వాలిఫై చేయాలి. కానీ నువ్వు ఒక్కనే అప్లై చేసినావు. సో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా నిన్ను క్వాలిఫై చేయాలి కదా. అట్లా చేయరు. ఎందుకు చేయరు అంటే మినిమం ఎంతో కొంత మినిమం ఉంటుంది కట్ ఆఫ్. ఇప్పుడు 40% అంటే 120 మార్క్స్. ఈ మినిమం 120 పక్క క్వాలిఫై కావాలి. సో కాంపిటీషన్ ఉన్నా లేకున్నా నిన్ను క్వాలిఫై చేయరు. ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే క్వాలిఫై చేయరు అన్నట్టు. సో అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. 40%, 35%, మొత్తం 300 మార్కులకి 40% అంటే 120 మార్క్స్ మినిమం క్రాస్ కావాలి మనకి. అండ్ 35% అంటే 105 మార్క్స్ ఏమో ఉంటుంది, అది మినిమం క్వాలిఫై కావాలి 300కి. అది క్వాలిఫై అయితేనే నువ్వు ఈ కాంపిటీషన్లో ఉన్నట్టు, ఓకేనా. సో అది అన్నట్టు. ఈ 40%, 35% అయితే సెట్ క్వాలిఫై అయినట్టు కాదు, జస్ట్ స్టెప్ 1 క్లియర్ అవుతుంది అంతే, ఓకేనా. స్టెప్ 1 అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ నీకు వచ్చినాయి. ఇక తర్వాత నువ్వు సెట్ క్వాలిఫై అవుతావా కాదా అనేది తర్వాత ముచ్చటగా మళ్ళీ, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ 1 క్లియర్ అయింది ఎంతమందికి, 426 మంది అప్లై చేసుకున్నారు, 328 మంది ఎగ్జామ్ రాసిర్రు, 214 మంది స్టెప్ 1 క్లియర్ అయ్యారు. ఈ 214 మంది స్టెప్ 1 క్లియర్ అయ్యారు. మనకు ఇక్కడ 214 మంది స్టెప్ 1 క్లియర్ అయ్యారు కదా. మనకి క్వాలిఫైడ్ ఎంతమంది, 8 మంది, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు 8 మంది. కట్ ఆఫ్ ఎంత ఉంది, క్వాలిఫై 8 మంది. ఇది క్వాలిఫైడ్ అండి, ఓకేనా. ఇది స్లాట్స్ అంటే ఏంటంటే ఎంతమందిని క్వాలిఫై చేయాలి అని చెప్పేసి, ఓకే. సో మనకి 214 మంది ఎగ్జామ్ రాస్తే ఇక్కడ 6.74 స్లాట్స్ ఉన్నాయి. 6.74 అంటే 6.7 సీట్స్. కానీ ఇక్కడ రౌండ్ ఫిగర్ 7 చేసేసారు. ఆయన క్వాలిఫై అయిన మంది 8 మంది. ఒక్కొక్కసారి ఎట్లుంటాయంటే జస్ట్ 7 సీట్లు ఉంటే ఒక కొంచెం ఇద్దరికి ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరిని క్వాలిఫై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే 8 మంది అవుతుంది. సో అట్లా రౌండ్ ఫిగర్ చేస్తారు అన్నట్టు. 6.74 స్లాట్స్ ఉంటే రౌండ్ ఫిగర్ 7 స్లాట్స్ అయినాయి. క్వాలిఫై అయిన వాళ్ళు 8 మంది ఉన్నారు. సో క్వాలిఫై అయిన వాళ్ళు 8 మంది. 426 మంది అప్లై చేసుకుంటే 328 మంది ఎగ్జామ్ రాస్తే 8 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు బీసీడీలో. అండ్ కట్ ఆఫ్ ఎంత, 48%. 48% అంటే 300 మార్కులు అండి. టోటల్ 300 మార్కులు. 300 మార్కులకి మనకి ఇది 100%, ఓకే. కట్ ఆఫ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు 48% ఉంది కదా, నార్మల్గా 48 × 3 అనుకోవాలి, ఓకే. ఎందుకంటే 300 మార్క్స్కు 100% ఈక్వల్. మనకి 300 మార్క్స్ అంటే 100%. ఒక్క పర్సెంటేజ్ అంటే ఎంత, 1% అంటే 3 మార్కులు, ఓకేనా. 100% అంటే 300 మార్కులు. సో ఇక్కడ కట్ ఆఫ్ ఎట్లు ఇచ్చిందంటే పర్సెంటేజ్ల వైజ్ ఇచ్చిండు. పర్సెంటేజ్ల వైజ్ ఇస్తే ఎంత ఉంది, మనకి నార్మల్గా 48% ఉంది. అంటే 48 × 3 వేసుకుంటే మీకు కట్ ఆఫ్ ఎంత ఉంది అని తెలిసిపోతుంది. అరౌండ్ 144, 145 మధ్యలోనే కట్ ఆఫ్ ఉంది, ఓకేనా. సో ఇదేంటిది, 300కి జస్ట్ 145, 144 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టే. అండ్ ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ చూసుకోండి, 52% ఉంది. 39 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 52% అంటే జనరల్ కట్ ఆఫ్ 52% అంటే దాని మీనింగ్ ఏంటంటే 52 × 3. 52 × 3 అంటే ఎంత, ఆల్మోస్ట్ 156. సో 156 మార్క్స్ అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఉంది. సో ఈ విధంగా కట్ ఆఫ్ అనేది పర్సెంటేజ్ వైజ్ ఉంటుంది అన్నట్టు. 52 మార్క్స్, 52% కట్ ఆఫ్. 46 బీసీఏ, 48 బీసీబీ, బీసీజీ 46%. 46%, 48%. పర్సెంటేజ్ అనేది సింపుల్, 48% ఉంటే × 3 వేసుకోవాలి అంతే. × 3 వేసుకుంటే మార్క్స్ వస్తాయి మనకి. సో పర్సెంటేజ్ వైజ్ ఇచ్చింది ఇవి కట్ ఆఫ్లు, కన్ఫ్యూజన్ కాకూడదు. ఇది ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించింది, ఓకే. మంచిగా చూసుకోర్రి. మనకి రిజిస్టర్ ఎంతమంది అయ్యారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో స్టెప్ 1 మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి. అండ్ ఇక్కడ స్లాట్స్ ఉంటాయి, అంటే ఎంతమందిని క్వాలిఫై చేయాలని చెప్పేసి. సో ఎంతమందిని క్వాలిఫై చేయాలంటే ఇక్కడ చూడండి 33.33 మందిని క్వాలిఫై చేయాలి. అది రౌండ్ ఫిగర్ 35 అయింది. తర్వాత టోటల్ 39 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే కొంతమందికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు క్వాలిఫై చేస్తారు, అక్కడ వేరే ఆప్షన్ ఉండకపోతే. సో మనకి స్టెప్ 1 క్లియర్ నుంచి టోటల్ క్వాలిఫైడ్ ఎంతమంది అయ్యారు అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో కట్ ఆఫ్ మార్క్స్ ఇది జనరల్ కట్ ఆఫ్ ఉంది కదా, జనరల్ కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ఇది ఉమెన్ కట్ ఆఫ్, పిహెచ్ కట్ ఆఫ్ అని ఉంది. ఇది మనకి ఏముండదు, ఉమెన్ కట్ ఆఫ్ కూడా సేమే ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ 2 సేమే ఉంటాయి. ఉమెన్ కట్ ఆఫ్, అమ్మాయిలకి కట్ ఆఫ్ అంత మ్యాక్సిమం ఏం డిఫరెన్స్ ఏముండదు. పిహెచ్ కట్ ఆఫ్ అంటే ఫిజికల్లీ డిజబిలిటీ వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయితే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎస్సీలో పిహెచ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, 36 ఉంది.
సో చాలా తక్కువ ఉంది, అయినా కూడా క్వాలిఫై అవుతారు. వాళ్ళకి వాళ్ళ డిజబిలిటీ ఉంది కాబట్టి కొంతమందికి అట్లా హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూసుకోవచ్చు ప్రీవియస్ కట్ ఆఫ్. ఇక్కడ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉంటాయండి పీడిఎఫ్లో, ఒకటి కాదు అన్నీ, మొత్తం 29 పేజెస్ పీడిఎఫ్ ఇది. సో ఈ పీడిఎఫ్ని మీరు కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, మీ సబ్జెక్ట్ ఇది అని చెప్పేసి. అందులో కట్ ఆఫ్ ఎట్లా చూసుకోవాలి ఇంతకుముందు చెప్పిన కదా, దాని ప్రకారం చూసుకోండి. ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓకేనా, అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది ఎగ్జామ్ రాసారు, మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇది మెయిన్, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. కట్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, జనరల్ కట్ ఆఫ్ ఇది. సో కట్ ఆఫ్ ఎంత ఉంది, 59% ఉంది. అంటే 59% అంటే 59 × 3 వేసుకోరి, వచ్చే మార్క్స్ ఏదైతే ఉందో అది అన్నట్టు. ఆల్మోస్ట్ 176, 177 దాకా వస్తుందండి. ఓకే, సో 59% అంటే 59 × 3 వేసుకుంటే 174, 177 అట్లా వస్తుంది కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ అనేది అట్లా ఉంటుంది, పర్సంటేజ్ వైజ్ ఇచ్చింది కట్ ఆఫ్. 300 మార్కులకి ఎగ్జామ్ ఉంది, సో ఓకే, ఇక్కడ కట్ ఆఫ్ పర్సంటేజ్ల వైజ్ ఇచ్చిండు. ఈ 300 మార్కుల్లో 55% ఎంత, 50% ఎంత అంటే సింపుల్, 50 × 3 వేసుకోవాలి, 55 × 3 వేసుకోవాలి. సో × 3 వేసుకుంటే మార్క్స్ వస్తాయి. సో ఆ మార్క్స్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఎంత ఉంది అని చూసుకోవాలి. ఇక మీకు కీ వచ్చిన తర్వాత మీ మార్కులు అనేవి ఎంత వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంటే తగ్గిందా పెరిగిందా అనేది మీకు మీరే అంచనా వేసుకోవాలి. సో అట్లా ఈ పీడిఎఫ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతారు మన వాళ్ళు ఆబ్వియస్లీ. సింపుల్, టీజీ సెట్, ఇక్కడ ఎస్టీ అని పడ్డది, టీజీ సెట్ 2024 కట్ ఆఫ్ పీడిఎఫ్ అని కొడితే కింద వస్తాయి వెబ్సైట్లు. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇక్కడ మనకి ఈ పీడిఎఫ్ అనేది వస్తుంది, ఇక్కడ పీడిఎఫ్, ఓకేనా. సో కింద ఏదో వెబ్సైట్లో 2-3 వెబ్సైట్లు కనిపిస్తే అందులో పీడిఎఫ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకోరు, పీడిఎఫ్ అని ఉంటుంది. సో టీజీ సెట్ కట్ ఆఫ్ పీడిఎఫ్ 2024 అని సెర్చ్ చేస్తే కింద 2-3 వెబ్సైట్లలో ఏదో ఒక వెబ్సైట్లో మీకు ఈ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకున్నారంటే ఓపెన్ అవుతుంది పీడిఎఫ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పీడిఎఫ్ని మీరు మీ ఫోన్లో ఓపెన్ చేసి చెక్ చేసుకోరు. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్డ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కీ వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ గురించి వీడియో చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. పీజీ చేసే వాళ్ళకి, డిగ్రీ చేసే వాళ్ళకి ఛానల్ షేర్ చేయండి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. డన్, బాయ్.